హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైడ్ ట్రేడింగ్ అకాడమీ. ఫ్రెండ్స్, మీకు కన్సిస్టెంట్గా స్టాక్ మార్కెట్లో రిటర్న్స్ రావాలంటే బేసిక్స్ కాన్సెప్ట్స్ అయితే ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా బాగా అర్థం చేసుకోవాలన్నమాట. సో ఈరోజు మనం కాల్ ఆప్షన్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. కాల్ ఆప్షన్ ఈజ్ నాట్ ఏ ట్రేడింగ్ ఇన్స్ట్రుమెంట్, బట్ దాన్ని మనం ఒక ఆపర్చునిటీగా అయితే మనం చూడొచ్చు అనమాట. అంటే ఫ్యూచర్లో మనకి రేట్ పెరిగినా సరే మనం ఏదైతే స్టాక్ అసెట్ నుంచి బెనిఫిట్ పొందాలనుకుంటున్నాం ఆ యొక్క ప్రైస్ని మనం ముందుగానే లాక్ చేసి పెట్టుకోవడానికి యూజ్ చేసే ఒక కైండ్ ఆఫ్ అగ్రిమెంట్ని మనం కాల్ ఆప్షన్ అని పిలుస్తాం గైస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు వాట్ ఈజ్ కాల్ ఆప్షన్ అనేది ఎలా పనిచేస్తుంది, హౌ ఇట్ ఈజ్ వర్క్, అండ్ థర్డ్ వన్ అసలు మనం ఈ యొక్క ఆప్షన్స్ని ఏ విధంగా యూజ్ చేయాలి ఒక ఇన్వెస్టర్ కోణంలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, హౌ టు యూజ్. సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం అసలు నేమ్ ఆరిజిన్ గురించి అయితే తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అసలు ఈ యొక్క కాల్ ఆప్షన్ అంటే ఏంటి, అసలు దానికి పేరు ఎలా వచ్చింది అనేది మనం తెలుసుకుందాం గైస్. సో కాల్ ఆప్షన్ అని ఎందుకు పిలుస్తారంటే వీఆర్ కాలింగ్ ద ప్రైస్. మనం పర్టికులర్ ప్రైస్ని కాలింగ్ అయితే చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే మనం అసెట్ కొనడానికి రెడీగా ఉంటున్నాం పర్టికులర్ ప్రైస్లో. మనకి ఎక్కడైనా ఆక్షన్ జరుగుతుంది అనుకోండి, సో ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తే మనం పాడతాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ పాట అనేది ఏ విధంగా పాడతాం, ఒక పర్టికులర్ ఏదైనా ప్రోడక్ట్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బైక్కి సేల్కి వస్తుంది, దీన్ని ఒక 10,000గా పెట్టారనుకుందాం. సో దీన్ని మనం వేరే పర్సన్ 12,000 అన్నాడు, సో మనం 15K అలాగా 16K. సో మనం అంటే దానికి మనం కాల్ చేస్తాం. ఆ బైక్ మనకి ఖచ్చితంగా కావాలి, అసెట్ ఆ రేట్లో మనకి ఖచ్చితంగా కావాలనుకున్నప్పుడు మనం అసెట్ని తీసుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు మనం కాలింగ్ ప్రైస్, మనకు ప్రైస్ని కాల్ చేస్తాం. సో ఆ విధంగా ఈ యొక్క ఆప్షన్స్కి కాల్ ఆప్షన్ అనేది పేరు వస్తుంది. అదేవిధంగా కాల్ ఆప్షన్ని మనం సిఈ అని పిలుస్తాం అన్నమాట. సిఈ అంటే ఏంటంటే ఇక్కడ సి అనేది మనకు కాల్ ఆప్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ అనేది ఇక్కడ మనకు యూరోపియన్ ఆప్షన్స్, ఓకే, యూరోపియన్ ఆప్షన్ అని మనం చెప్తాం అనమాట. ఆప్షన్స్లో టైప్స్ ఉంటాయి, బట్ మేజర్గా అన్ని వరల్డ్ అంతా కూడా ఇప్పుడు యూరోపియన్ స్టైల్ ఆఫ్ ఆప్షన్స్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఈ యొక్క ఆప్షన్ స్టైల్ వచ్చేసి యూరోపియన్ స్టైల్. సో అందుకని మనం కాల్ ఆప్షన్ని సిఈ అని పిలుస్తాం. సిఈ అంటే మనకు కాల్ ఆప్షన్. ఓకే, కాల్ ఆప్షన్ అని పేరు ఎందుకు వచ్చిందంటే మనం కాలింగ్ ద ప్రైస్, మనం పర్టికులర్ అసెట్ని మనం కావాలని చెప్పి కోరుకుంటున్నాం కాబట్టి మనం దీన్ని మనం కాల్ ఆప్షన్ అని పిలుస్తాం అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇదైతే మనకు కాల్ ఆప్షన్ గురించి అయితే. సో ఈ యొక్క కాల్ ఆప్షన్ మనం స్టాక్ మార్కెట్ పర్స్పెక్టివ్లో మనం మాట్లాడుకున్నట్లయితే కాల్ ఆప్షన్ అంటే ఐఎమ్ కాలింగ్ ద స్టాక్ టువార్డ్స్ మీ, అంటే స్టాక్ పర్టికులర్ కంపెనీని నేను కావాలని కోరుకుంటున్నాను అనమాట, అట్ ఏ ఫిక్స్డ్ ప్రైస్. సో మీకు ఈ యొక్క కాల్ ఆప్షన్ అంటే ఏంటి క్లారిటీగా అర్థం అవడానికి నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను అనమాట. సో ఇమాజిన్ మీరు ఒక బైక్ షోరూమ్కి వెళ్ళారు అనుకుందాం. సో ఇక్కడ మీకు ఒక బైక్ అయితే నచ్చిందన్నమాట, దీన్ని మీరు కొందాం అనుకున్నారు. దీని రేట్ వచ్చేసి మనకి 1,00,000 రూపాయలు ఉందనుకుందాం. కానీ ఈ బైక్ని మీరు ఇమీడియట్గా ఇప్పుడే కొనాలని అయితే మీరు అనుకోవట్లేదు. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే మేనేజర్ దగ్గరికి వెళ్తారన్నమాట. సో షోరూమ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఈయన మేనేజర్. సో మేనేజర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఆ బైక్ కావాలి, ఓకే, నేను ఫ్యూచర్లో అంటే 1 మంత్లో నేను కొంటాను. ఇక్కడ మీరు టైం 1 మంత్ తీసుకున్నారు. 1 మంత్లో నేను ఆ బైక్ని అయితే కొంటాను. సో నాకు ఆ బైక్ ఉంచండి, ఎవరికి అమ్మకని అని చెప్తాను. సో మన కోసం ఉంచడానికి ఆ మేనేజర్ ఏమన్నా మన కోసం పని చేయట్లేదు కదా. సో అప్పుడు ఆయన ఏం చెప్తారంటే, సరే బాబు, అయితే మీరు 1 మంత్లో వచ్చి కొనొచ్చు, కాకపోతే ఏంటంటే మీరు అమౌంట్ పే చేయాలి, మాకు ఇనీషియల్ డిపాజిట్ ఎంతో కొంత చేస్తే అది నాన్ రిఫండబుల్. మీరు కొనకపోతే నేను మీకు అమౌంట్ ఇవ్వను, కొన్నా కానీ మీరు 1,00,000 రూపాయలు పెట్టి కొనాలంట. సో అప్పుడు మనం ఏం చెప్తామంటే, సరే సార్, అయితే నేను అమౌంట్ అయితే పే చేస్తాను. సో అయితే మరి ఈ యొక్క రేటు, బైక్ రేటు వచ్చే నెలలో ఎంత పెరిగినా కానీ నాకు మాత్రం 1,00,000 రూపాయలకి అమ్మాలి అని చెప్పి నేను అడుగుతాను అనమాట. సో దానికి మేనేజర్ కూడా అగ్రీ అవుతాడు. సో అప్పుడు ఏం చెప్తాడంటే మేనేజర్ మన ఒక 2,000 రూపీస్ పే చేయమంటాడు. ఓకే, ఇదేంటి మనకు అడ్వాన్స్ పే చేస్తాం. ఇది నాన్ రీఫండబుల్. ఓకే, ఇది మనకు రిటర్న్ రాదనమాట. మనం ఒకవేళ 1 మంత్ తర్వాత వెళ్ళి బైక్ని కొనేటప్పుడు కూడా మనం 1,00,000 రూపాయలు అయితే పే చేయాలి. అంటే మనకు టోటల్ కాస్ట్ 1,02,000 అయితే అవుతుందన్నమాట. బైక్ షోరూమ్ మేనేజర్కి మనకి అగ్రిమెంట్ అయితే ఈ విధంగా చేసుకున్నాం పర్టికులర్ బైక్ కోసం అయితే. సో ఇప్పుడు 1 మంత్ తర్వాత ఈ యొక్క బైక్ కాస్ట్ 1,20,000 అయింది. ఓకే, ఇప్పుడు నేను ఖచ్చితంగా ఆ బైక్ తీసుకుంటాను, ఎందుకంటే నేను ఆల్రెడీ 1,00,000 రూపాయలకి అగ్రిమెంట్ చేసుకున్నాను కాబట్టి నాకు 1,00,000 రూపాయలకి వచ్చేస్తుంది.
నేను ఎంత పే చేశాను 2,000 అడ్వాన్స్. సో 1,02,000 నాకు ఖర్చు అయినా నాకు ఇంకా 18,000 ప్రాఫిట్ అయితే ఉంటుంది కదా. సో ఖచ్చితంగా నేను ఈ బైక్‌ని తీసుకుంటాను అనమాట. సో ఇక్కడ మనకు రైట్ టు బై అనేది ఒకటి ఉంటుంది ఆప్షన్స్‌లో. సో ఎవరైతే కాల్ ఆప్షన్ బై చేస్తారో వాళ్ళకి రైట్ టు బై అనేది ఒక రైట్ ఉంటుందన్నమాట. అంటే మనకు రైట్స్ ఉంటాయి కానీ ఆబ్లిగేషన్ అనేది ఉండదు. అంటే ఖచ్చితంగా తీసుకోవాలా లేదా అది మన ఇష్టం. ఓకే, తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. బట్ అది ఖచ్చితంగా కాదా అనేది అయితే ఉండదన్నమాట. సో ఇది ఈ సినారియోలో ఈ యొక్క బైక్ రేట్ పెరిగినప్పుడైతే మనకి ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైక్ రేట్ అనేది పడింది అనుకుందాం. బైక్ రేట్ 80,000కి వచ్చింది. ఓకే, 80,000కి పడిపోయింది దీని యొక్క కాస్ట్. ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు మనం ₹1,00,000 అగ్రిమెంట్ చేసుకున్నాం కదని చెప్పి ₹1,00,000కి ₹80,000 రేట్ ఉన్న బండిని కొనం కదా. సో పోతే పోనీలే 2,000 అని చెప్పి వదిలేస్తాం. మనం 80,000 పెట్టి నార్మల్గా అగ్రిమెంట్ పక్కన పెట్టేసి కావాలనుకుంటే 80,000కి మనం కొనుక్కుంటాం. సో ఈ విధంగా కాల్ ఆప్షన్ అయితే వర్క్ అవుతుంది. సో ఇది మనకు ఒక బైక్ షోరూమ్ రిలేటెడ్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు మనం టెక్నికల్ టర్మ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. సో ఇక్కడ మనం బై చేయడానికి ఫిక్స్ చేసాం కదా ఒక రేట్ని, ₹1,00,000 అగ్రిమెంట్ మనం ఇక్కడ ₹1,00,000 దగ్గర చేసాం కదా. సో ఈ రేట్ని మనం స్ట్రైక్ ప్రైస్ అని పిలుస్తాం. ఇది మనకు స్ట్రైక్ ప్రైస్ అనమాట. అంటే మనం అగ్రిమెంట్ ఏ స్ట్రైక్లో చేస్తామో దాన్ని మనం స్ట్రైక్ ప్రైస్ అంటాం. అది 1,00,000 ఉండొచ్చు, 2,00,000 ఉండొచ్చు, 3,00,000 ఉండొచ్చు. మనం ఏ రేట్లో మనం అగ్రిమెంట్ కావాలనుకుంటాం దాన్ని మనం స్ట్రైక్ ప్రైస్ అని అయితే పిలుస్తాం అనమాట. అదేవిధంగా మనం ఒక అడ్వాన్స్ పే చేస్తాం కదా ఇక్కడ. సో కాస్ట్ అమౌంట్, దీన్నే మనం ప్రీమియం అని పిలుస్తాం అన్నమాట. సో ఈ ప్రీమియం అనేది మనకు రాదు, మనం లాస్ అయిపోతాం. మనం ఎప్పుడు ప్రాఫిట్లో ఉంటాం? మనం ప్రాఫిట్లో ఉండాలంటే ఈ బైక్ ప్రైస్ అనేది 1,02,000 కన్నా ఎక్కువ పెరిగితే ప్రాఫిట్లో ఉంటాం. ఒకవేళ ₹1,00,000 ఉందనుకున్న అయినప్పటికీ మనం ₹1,00,000 రేట్ ఉన్న బండిని 2,000 ఎక్స్ట్రా పెట్టి కొన్నాం కదా. సో ఈ 2,000 అనేది మనం లాస్ అవుతుంది. అర్థమవుతుంది కదా. సో ఈ యొక్క అడ్వాన్స్ మనం పే చేస్తాం కదా, దీన్ని మనం ప్రీమియం అని పిలుస్తాం అన్నమాట. అయితే మనకి కాంట్రాక్ట్ డ్యూరేషన్ ఇక్కడ మనకు 1 మంత్ ఉంది కదా, దీన్ని మనం ఈ ఎక్స్పైరీ అని పిలుస్తాం అన్నమాట. అంటే మన కాంట్రాక్ట్ అనేది ఈ టైం వరకు కూడా వ్యాలిడిటీ ఉంటుంది. ఈ టైం మధ్యలో మనం ఎప్పుడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు. రేటు పెరిగితే ఎప్పుడైనా సరే మనం కాంట్రాక్ట్ని బ్రేక్ చేయొచ్చు, అది మన ఇష్టం. బట్ మంత్ ఎండింగ్ వరకు ఉంటే కనుక సెటిల్మెంట్ మంత్ ఎండింగ్లో ఏదైతే రేట్ ఉందో బైక్ రేట్కి మనకి సెటిల్మెంట్ అక్కడే జరుగుతుంది. తగ్గిందనుకోండి, అంటే రేటు పడింది అనుకోండి, మనం కాంట్రాక్ట్ వదిలేస్తాం మంత్ ఎండ్ అయినా సరే. పెరిగింది అనుకోండి మనం కాంట్రాక్ట్ తీసుకుంటాం, అంటే మనం డెలివరీ తీసుకుంటాం బైక్. అప్పుడు మనకి ప్రాఫిట్ అయితే ఉంటుంది అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ మన యొక్క స్టాక్ మార్కెట్లో ఇంకోటి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే లాట్ సైజ్. మనం లాట్ సైజ్ ఏంటి? మనం ఇక్కడ ఒక బైక్, ఇక్కడ మనకు 1 బైక్ అనేది ఒక లాట్ సైజ్ అవుద్ది అనమాట. మన మార్కెట్లో షేర్లు ఉంటాయి బైక్ ప్లేస్లో. సో ఆ షేర్లు మనం లాట్లో కొనాలి కాబట్టి ఒక లాట్ వచ్చేసి 100 షేర్లు, 200 షేర్స్, 300 షేర్స్, సో ఈ విధంగా ఉంటాయి. సో ఆ విధంగా మనం పర్టికులర్ ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ఉంటే అన్ని షేర్స్ని మనం బల్క్గా కొంటాం కాబట్టి ఒక లాట్లో కొంటాం. ఇక్కడ మనకు లాట్ సైజ్ అనేది 1 బైక్ అంటే ఒకటే యూనిట్ కింద వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇదైతే మనకు టెక్నికల్ టర్మ్స్ గురించి అయితే మనం తెలుసుకోవడం జరిగిందన్నమాట. సో ఇప్పుడు మనం రియల్ మార్కెట్లో ఒక స్టాక్ను ఉపయోగించి మనం ఏ విధంగా కాల్ ఆప్షన్ అర్థం తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇన్ఫోసిస్ స్టాక్ ప్రైస్ ఇప్పుడు మనకు 1,400 ఉందనుకుందాం. ఇన్ఫోసిస్ దీని యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ CMP 1,400, 1,400. సో మీకు ఇక్కడ ఒక ఐడియా ఉంది ఏంటంటే నెక్స్ట్ మంత్ దీని యొక్క రిజల్ట్స్ బాగా మంచిగా వస్తాయి. సో దీని యొక్క రేట్ అనేది 1,500 కూడా పెరగడానికి అవకాశం ఉంది అని చెప్పి మీరు ఆలోచిస్తారు. అంటే న్యూస్ బాగుంది ఈ కంపెనీకి, ఇది 1,500 కూడా వెళ్ళడానికి అవకాశం ఉందని అయితే మీరు అనుకుంటారు. సో ఇప్పుడు మనం ఒక కాల్ ఆప్షన్ అయితే బై చేస్తాం అన్నమాట. ఓకే, 1,420 స్ట్రైక్ ప్రైజ్ని అయితే మనం తీసుకొని ఈ యొక్క కాల్ ఆప్షన్ CE ఆప్షన్ అయితే మనం బయింగ్ అయితే చేయడం జరిగింది. సో ఈ ఆప్షన్ యొక్క ప్రీమియం ఎంత ఉందంటే ₹30 ఉంది. P అంటే ప్రీమియం బెట్, ₹30 అయితే ఉందన్నమాట. ఓకే, ఎక్స్పైరీ, సో ఎక్స్పైరీ 1 మంత్. ఒకవేళ మనం అనుకున్నట్టే కనుక ఈ కంపెనీ మనకు పెరిగింది అనుకుందాం. ఓకే, రిజల్ట్స్ బాగా వచ్చి పెరిగాయి, దీని రేట్ వచ్చేసి ₹1,480 అయింది. సో ₹1,480 అయితే మన యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం గైస్. ప్రస్తుతానికి రేట్ ఎంత ఉంది? కరెంట్ మార్కెట్ ప్రైస్ 1,480 మైనస్ మనం ఎంత
ఏ స్ట్రైక్లో కొన్నాం 1420 స్ట్రైక్ తీసేయాలన్నమాట. తీసేస్తే ఎంత ఉంటుంది మనకి 60 రూపీస్ ఉంటుంది. అది 60 రూపీస్ మనకు ప్రాఫిట్ అంటే టెక్నికల్గా ప్రాఫిటే, ఓకే, బట్ రియల్ టైంలో నాట్ ప్రాఫిట్. ఎందుకంటే మనం ఇక్కడ ప్రీమియం పే చేసాం 30 రూపాయలు. మనకు ప్రీమియం అనేది ప్రాఫిట్లో ఉన్నా లేకపోయినా కానీ ఇది మనం లాస్ అవుతాం అల్టిమేట్గా, ఒక టైం అనేది అయిపోయింది కాబట్టి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 60 మైనస్ ఈ 30, 60 రూపాయల ప్రీమియం నుంచి మనం ఆల్రెడీ పే చేసిన ప్రీమియం తీసేస్తే మనకి ఎంత మిగులుతుంది, నెట్ 30 రూపీస్ ఇస్ అవర్ ప్రాఫిట్ అనమాట. ఓకే, ఈ విధంగా మనం స్టాక్ మార్కెట్లో పర్టికులర్ ఏదైనా స్టాక్స్ యొక్క ఆప్షన్, కాల్ ఆప్షన్ మనం కొంటే ప్రాఫిట్ అనేది ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనకు లాట్ సైజ్, దీని యొక్క లాట్ సైజ్ అనేది 300 ఉందనుకుందాం, 100 ఉందనుకుందాం. 100 లాట్ సైజ్ అంటే 100 ఇంటూ 30, ఓకే, మనకి ఎంత అవుద్ది 3000. 100 లాట్ సైజ్ ఇంటూ 30 రూపీస్ మనకు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి, సో 3000 ఈజ్ అవర్ ప్రాఫిట్ ఇక్కడ ఈ కేసులో కనుకైతే. ఓకే, ఒకవేళ కంపెనీ పెరగలేదు, మనం అనుకున్నట్టు కంపెనీ పెరగకుండా పడింది అనుకోండి, సో ఒకవేళ డౌన్ సైడ్ వెళ్ళిపోయింది, సో ఆ విధంగా మనకు ఎంత లాస్ వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సో మార్కెట్ మనం అనుకున్నట్టు కాకుండా డౌన్ సైడ్ అయితే మూమెంట్ అయితే ఇచ్చిందనమాట. సో ఇప్పుడు మార్కెట్ మనకి 1300కి వచ్చేసింది. సో 1300కి వచ్చేస్తే మనకి ఇక్కడ ఎంత లాస్ వస్తుంది, సో డౌన్ సైడ్ ఇది ఎంతకి వెళ్ళినా కానీ మనకు లాస్ వచ్చేది కేవలం మనం ఏదైతే ప్రీమియం పే చేసామో అంతే అనమాట. మనం ప్రీమియం ఎంత పే చేసాం, 30 రూపీస్, రైట్. సో ఆ 30 రూపీస్ ప్రీమియం మాత్రమే మనం లాస్ అవుతాం అల్టిమేట్గా, ఇది ఎంత ఉన్నా కానీ. ఒకవేళ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో స్టాక్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ఎక్స్పైరీకి మనకు 1450 రూపాయలుగా ఉంది, అంటే 1450 క్లోజ్ అయింది అనుకుందాం. సో ఈ కేసులో మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, మన స్ట్రైక్ ఎంత 1420, దీన్ని మైనస్ చేసేస్తే 1450లో అంటే క్లోజింగ్ రేట్లో మన స్ట్రైక్ తీసేస్తే మనకి 30 రూపీస్ అనేది ప్రాఫిట్ వస్తుంది. మనం ఎంత ప్రీమియం పే చేసాం 30 రూపీస్, రైట్. సో ఈ కేసులో మనకి నో లాస్ నో ప్రాఫిట్, 30 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది, బట్ ప్రీమియం 30 రూపీస్ మనం పే చేసాం కాబట్టి ఇది మనం లాస్ అవుతాం కాబట్టి అల్టిమేట్గా. సో దీన్ని మనం తీసేస్తే మనకు నో లాస్ నో ప్రాఫిట్ అన్నమాట. ఓకే, ఈ కేసులో మనకి 0 లాస్ అండ్ 0 ప్రాఫిట్ అయితే ఉంటుంది అన్నమాట. అంటే మార్కెట్ మనకి ఎంత పడినా కానీ మనం 30 రూపీస్ లాస్ అవుతాం. ఓకే, మార్కెట్ ఒకవేళ కొంచెం మనం ఏదైతే ప్రీమియం రేట్లో పెరిగిందో అక్కడ మనకి నో లాస్ నో ప్రాఫిట్ అనేది వస్తుంది అన్నమాట. దీన్నే మనం బ్రేక్ ఈవెన్ అంటాం. సో ఇక్కడ మనం బ్రేక్ ఈవెన్ ఎక్కడుంది, 1450 రూపాయల దగ్గర ఉంది. సో 1450 రూపాయల కన్నా తక్కువ ఎంత పడితే మనకు అంత లాస్ అనేది వస్తుంది. సో అది అలాగే ఇక్కడ చూద్దాం మనం. ఇప్పుడు మనం 1440 రూపాయల దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. సో ఈ కేసులో మనకి ఎంత లాస్ వస్తుంది, 10 రూపాయలు లాస్ వస్తుంది. ఓకే, అలాగే నెక్స్ట్ 1430 రూపాయల దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది, మనకి ఈ కేసులో 20 రూపీస్ అనేది లాస్. 1420 రూపాయల్లో మార్కెట్ క్లోజ్ అయింది, అంటే మనం ఎక్కడైతే స్ట్రైక్ ప్రైస్, మనం ఏ స్ట్రైక్ తీసుకున్నాం 1420 స్ట్రైక్లో తీసుకున్నాం కాబట్టి సేమ్ అక్కడే మార్కెట్ క్లోజ్ అయింది. ఈ కేసులో మనకి 30 రూపాయలు లాస్ అవుతాం, అవునా కదా. ఇప్పుడు 1410 రూపాయల్లో మార్కెట్ అనేది క్లోజ్ అయింది, అంటే షేర్ స్టాక్ అనేది క్లోజ్ అయింది. ఈ కేసులో మనం ఎంత లాస్ అవ్వాలి, 40 రూపాయలు లాస్ అవ్వాలి. కానీ ఇది రాంగ్ పర్స్పెక్టివ్. ఓకే, ఎక్కడ కూడా మనం 30 రూపీస్ మాత్రమే మనం లాస్ అవుతాం. ఎందుకు, ఆప్షన్ బయ్యర్ ఎవరైతే ఉంటారో, అంటే కాల్ ఆప్షన్ బయ్యర్ ఎవరైతే ఉంటారో, బయ్యర్ ఎప్పుడు కూడా తన ప్రీమియం ఏదైతే పే చేస్తాడో ప్రీమియం కన్నా ఎక్కువ లాస్ అవ్వడు. ప్రీమియం మాత్రమే తన ఓవరాల్ రిస్క్ అనమాట, ఇది ఒక్కటే ఆయన రిస్క్. ఓకే, ఒకవేళ ప్రాఫిట్ అనుకోండి, ఈ స్టాక్ ఒకవేళ 2000కి వెళ్ళిపోయింది అనుకుందాం. సో 2000 మైనస్ 1420, సో తీసాం అనుకోండి, మనకు 2000 నుంచి మన యొక్క స్ట్రైక్ ప్రైస్ ఏ రేట్లో ఎంటర్ అయ్యామో, ఏ స్ట్రైక్లో ఎంటర్ అయ్యామో ఆ స్ట్రైక్ మనం మైనస్ చేసేస్తే మనకి ఎంత ఉంటుంది, ఇంకా 580. సో ఈ 580 రూపీస్ మనకు ప్రాఫిట్ మైనస్ మనం పే చేసిన ప్రీమియం తీసేస్తే 530 రూపీస్ ప్రాఫిట్. అంటే ఒక ఆప్షన్ బయ్యర్ మార్కెట్ ఎంత పెరిగినా కానీ ప్రాఫిట్ వస్తుంది. ఓకే, బట్ ఎంత పడినా కానీ అతను అల్టిమేట్గా లాస్ అయ్యేది కేవలం ఈ ప్రీమియం మాత్రమే లాస్ అవుతాడు, అంతకన్నా ఎక్కువ లాస్ అవ్వదు. సో ఇదైతే మన స్టాక్ మార్కెట్ పర్స్పెక్టివ్లో పర్టికులర్ స్టాక్ రిలేటెడ్గా మనం పర్టికులర్ ఆప్షన్ మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది అయితే ఇప్పుడు నేను మీకు చెప్పాను అనమాట. సో ఇప్పుడు మనం కామన్ మిస్కాన్సెప్ట్స్ ఇన్ ఆప్షన్స్ బయింగ్. ఓకే, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మనకు చాలామంది తప్పుగా అర్థం చేసుకున్న విషయాల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. సో మోస్ట్ పీపుల్ కన్ఫ్యూజ్ కాల్ ఆప్షన్ విత్ డైరెక్ట్ స్టాక్ బయింగ్.
మనం కాల్ ఆప్షన్ ఒకటి కొంటున్నామంటే దాని అర్థం ఒక పర్టికులర్ ఆ కంపెనీ యొక్క స్టాక్ కొంటున్నామని కాదు దానికి అర్థం. రైట్ టు బై మాత్రమే కొనగలుగుతాం. అంటే ఒక హక్కును మాత్రమే కొన్నాం. ఒక కాల్ ఆప్షన్ ద్వారా మనకు రైట్ టు బై మాత్రం ఉంటుంది. అంటే ఆ అసెట్ని మనం బై చేయొచ్చు. ఎక్కడ బై చేయొచ్చు? పర్టికులర్ స్ట్రైక్, ఏదైతే మనం స్ట్రైక్ గురించి చెప్పుకున్నాం కదా, అంటే మన అగ్రిమెంట్ ఏ స్ట్రైక్లో చేసామో ఆ రేటుకి మనం బై చేయడానికి మనకు రైట్స్ ఉంటాయి. ఓకే, ఈ రైట్ టు బై అనే అధికారాన్ని మాత్రమే మనం ఒక ఆప్షన్ ద్వారా కొనగలుగుతాం అన్నమాట. ప్రీమియం రేట్ అనేది మనకు ఏ విధంగా డిసైడ్ అవుతుంది? ప్రాబబిలిటీ ఆఫ్ ద మార్కెట్. అంటే ఇప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీ 1400 నుంచి 1450 రూపాయలకి వెళ్ళడం ఈజీ. ఓకే, ఇప్పుడు అదే 1400 నుంచి 1600కి వెళ్ళడం ఓకే, వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. అదే 1400 నుంచి 2000కి వెళ్ళడం అనేది చాలా కష్టం, అవునా కదా? సో ఈ విధంగా ప్రాబబిలిటీ ఆఫ్ ద ఛాన్సెస్ ఆఫ్ మార్కెట్ గోయింగ్ హయ్యర్ అంటే ఎంత ప్రాబబిలిటీ ఉందనే దాని మీద ఆ పర్టికులర్ స్ట్రైక్కి మనకి ప్రీమియం అనేది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1450కి వెళ్ళడానికి ఈ మంత్లో కాస్త ఈజీ టార్గెట్ కాబట్టి తక్కువ 30 రూపాయలు కదా పెరగచ్చు మ్యాక్సిమం అని చెప్పి దీనికి 30 రూపాయలు అనేది ఛార్జ్ చేస్తారు ప్రీమియం. ఓకే, బట్ 1600కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తాడు ప్రీమియం. బట్ 2000కి 10 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తాడు. సో మనకు చీప్గా దొరుకుతుంది కదా అని చెప్పి 10 రూపాయలకి 5 రూపాయలకి అలా బాగా తక్కువ రేట్లో ఉన్నాయి కానీ చెప్పి అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్నటువంటి చీప్ ఆప్షన్స్ని కొనడం కూడా వెరీ హై రిస్క్తో కూడుకుంది. ఎందుకంటే దానికి విన్నింగ్ ప్రాబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది ఆప్షన్ బయ్యర్కి అయితే. సో ఇక్కడ మనకు ఆప్షన్స్లో టైం వాల్యూ అనేది ఒకటి ఉంటుంది అనమాట. పర్టికులర్ ఎక్స్పైరీ డే 1 మంత్ టైం ఉంది కదా, ఈ 1 మంత్ టైం అయ్యే కొద్దీ మనకి ఈ యొక్క ఆప్షన్ రేట్ అనేది తగ్గిపోతుంది. 1 మంత్కి 30 డేస్ ఉందనుకో, సో ఎవ్రీ 1 డే కంప్లీట్ అయ్యేసరికి దీని యొక్క ప్రీమియం రేట్ అనేది తగ్గిపోద్ది అనమాట. అంటే మనం 30 రూపీస్కి పర్టికులర్ ఆప్షన్ కొన్నాం, మనకి 15 డేస్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ యొక్క ఆప్షన్లో ప్రీమియం ఏదైతే 30 రూపీస్ మనం కొన్నామో 15 రూపాయలు అనేది తగ్గిపోదు, దాని వాల్యూ 15 ఉంటుంది. కానీ ఇది ఇంకా స్టిల్ అనేది 1450 అనేది దాటలేదు. సో అప్పుడు మనం 15 రూపాయలు ఆల్రెడీ లాస్ అయినట్టు ఉంటాం అనమాట. సో ఈ విధంగా మనం బాగా ఆఫ్టర్ ఆఫ్ ద మన ఆప్షన్స్ తక్కువ రేట్లో దొరికేస్తున్నాయి కదా అని చెప్పి గ్రీడీతో కొనడం అనేది కూడా ఒక మిస్టేక్గా అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఒక తక్కువ ప్రీమియం, ₹1 ప్రీమియము, ₹10 ప్రీమియం, సో మనం కొనేస్తే అది పెరిగిపోయి మనకు మంచి ప్రాఫిట్స్ వచ్చేస్తుంది, ఎక్కువ నెంబర్ ఆఫ్ లాట్స్ ఎక్కువ తీసేసుకోవచ్చు అని చెప్పి ఇలాంటి ఆ టైప్ ఆఫ్ ట్రేడింగ్ చేస్తే అది గ్యాంబ్లింగ్ కింద అయితే మన స్టాక్ మార్కెట్లో ఉంటుంది. ఓకే, వీటిని మనం గ్యాంబ్లింగ్ అంటాం, హై స్పెక్యులేషన్. దీన్ని ఎవరు ట్రేడింగ్ అని అయితే పిల్లరు. ఓకే, ఇది ప్యూర్ గ్యాంబ్లింగ్, గ్రీడీ, అత్యాశతో చేస్తున్నటువంటి పనులన్నీ ఇవన్నీ కూడా. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు కూడా మనం కాల్ ఆప్షన్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది విత్ ఎగ్జాంపుల్తో పాటు మన మార్కెట్ పర్స్పెక్టివ్ కూడా మనం చూడడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క ఆప్షన్ మనం జాగ్రత్తగా ఉపయోగిస్తే, అంటే విత్ స్ట్రాటజిక్గా మనం విత్ నాలెడ్జ్తో మనం కనుక యూజ్ చేస్తాం అనుకోండి, మనకు లాంగ్ టర్మ్లో కూడా మంచి రిటర్న్స్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడర్స్ కోసం కాదు తీసుకొచ్చింది, ఓకే, ఇన్వెస్టర్స్ కోసం. ఇవన్నీ కూడా హెడ్జింగ్ టూల్స్. సో వీటిని యూజ్ చేసి మనం మన యొక్క పోర్ట్ఫోలియోని ఏ విధంగా హెడ్జింగ్ చేయొచ్చు, మన స్ట్రాటజిక్గా ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనేది అయితే నేను ఈ సిరీస్లో అయితే మీకు అప్కమింగ్ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం కాల్ ఆప్షన్ గురించి అయితే డీప్గా తెలుసుకున్నాం అనమాట. అసలు కాల్ ఆప్షన్ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, అదేవిధంగా మనం ఏ కాంటెక్స్ట్లో మనం కాల్ ఆప్షన్స్ని యూజ్ చేయొచ్చు అనేది అయితే తెలుసుకోవడం జరిగిందనమాట. మీకు కనుక ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన యొక్క ప్రైట్ ట్రేడింగ్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. అలాగే ఆప్షన్స్ బేసిక్ సిరీస్లో నెక్స్ట్ వీడియో పుట్ ఆప్షన్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోండి. సో ఈ వీడియో రిలేటెడ్గా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీ యొక్క ఫీడ్బ్యాక్స్ మనకి కామెంట్ సెక్షన్లో రాయండి గైస్, నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే క్లారిఫై చేస్తాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.